ఈరోజు దేవుని మాట మేకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము. వేసవి కాలపు పండ్లను ఏరుకుని తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకుని తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణం నాకు ఇష్టమైన క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, వేసవి కాలపు పండ్లు అంటే ఏంటి? ఒక్క మామిడి పండే కాదు. ఇప్పుడు వేసవి కాలంలో ఏం దొరుకుతుంది? అందరికీ అందుబాటులో మామిడి పండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి సంచులలో మామిడి పండ్లు చూస్తున్నాము. వారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఆ పండ్లతో ఎంతగానో అవి తీసుకోవడం ద్వారా వారు ఆనందపడే పరిస్థితి. అవి ఏరుకున్న తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకున్న తర్వాతను, పరిగి అంటే ఏంటి? అక్కడక్కడ విడిచిపెట్టబడిన కాయలు, వారికి కనబడక కొంత, అవి అందక కొంత, అవి కోయడం కుదరక అలా ఉండిపోతాయి. అవి పరిగి రూపంలో వేరొకరు వేరుకోవడం జరుగుతుంది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయినని భక్తుడు చెప్తున్నాడు ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో. ఎప్పుడు మన హృదయము పరిగిలాగా ఉంటుందా, లేకపోతే ద్రాక్ష పండ్ల గెలవలే ఉంటుందా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కొన్ని విషయాల్లోనే మాత్రమే ఆయన పెడుతున్నామా దేవుణ్ణి, లేకపోతే అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆయనకు లోబడి ఉంటున్నామా? ద్రాక్ష పండ్ల గెలవలే అనుభవంలో ఉంటున్నామా? మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిగే దేవునికి మనము ఎటైనా వెళ్ళేటప్పుడు దేవునికి మొరపెట్టుకోవడం జరుగుతుంది కొంతమంది. అలాగే కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు, కొంతమంది దేవుని మాట వింటారు, కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు వినటం జరుగుతుంది. ఇలాగా రకరకాల అనుభవాలు. కానీ ఒకే అనుభవంలో ఉంటున్నామా? నువ్వు నేను మనందరము కేవలం ప్రార్థన మాత్రమే చూస్తున్నామా బైబిల్ చదవకుండా? లేకపోతే బైబిల్ చదువుతూ ప్రార్థన చేయకుండా మానివేస్తున్నామా? అలాగే దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నామా? దేవుని సన్నిధికి వెళ్తూ బైబిలు ప్రార్థన లేని అనుభవాల్లో ఉంటున్నామా? ఈ యొక్క పరిగే అనుభవంలో ఉంటున్నామా? ఈ రోజు నుంచి మనము పరిగి లాంటి అనుభవాన్ని మనము మన వద్ద నుండి పూర్తిగా తొలగించుకోవాలి. మనం ఏ అనుభవంలో ఉండాలి? ద్రాక్ష పండ్ల గెల యొక్క అనుభవంలో ఉండాలి. నా ప్రియమైన దేవుని మాట వింటున్నానా సహోదరి సహోదరులరా? ద్రాక్ష పండ్ల గెల సమృద్ధికరమైన ఆత్మీయ జీవితము, ఆహ్లాదకరమైన ఆత్మీయ జీవితము. ఆ ద్రాక్ష పండ్ల గెల ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అది మొదటి నుంచి చివరి వరకు కాయలతో నింపబడి ఉంటాయి. అలాగే మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను పొందిన మనము ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలని ఆశపడుతున్న మనము మొత్తం పూర్తిగా గెల యొక్క అనుభవంలో, ఆ ద్రాక్ష పండ్ల యొక్క గెల యొక్క అనుభవంలో మనం ఉండాలి. అలాగా లేని పరిస్థితిలో మనము ఏం చేయాలి? ఈ రోజు నుంచి అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. పూర్తిగా దేవునికి లోబడి ఉండాలి. పూర్తిగా ఆయన యొక్క అడుగుజాడలో నడిచే వారంగా ఉండాలి. కొన్ని విషయాల్లోనే కాకుండా, కొన్ని విషయాలు వేరొక రకంగా కాకుండా, మన యొక్క జీవితము, మన యొక్క హృదయము అన్నిటిలో ఎలా ఉండాలి? దేవుని మీద ఆధారపడి జీవించే వారంగా ఉండాలి. దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. ఒకటి చేసి ఒకటి కాకుండా ఉండకూడదు. పరిగ రూపంలో 1, 2, 3, 4 అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు మనము తెలియజేస్తూ ఆయన కృపను పొందుతూ మనము నడిచే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించే దేవుడుగా ఉంటాడు. అలాగే అంజూరపు పండు, ఆ పండు దేనికి సాదృశ్యము? పచ్చికాయ అయితే అది ఎవరు ఇష్టపడరు, పండుని ఇష్టపడతారు. చాలా ఎంతో సువాసనగా ఉంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ యొక్క అంజూరపు పండు యొక్క అనుభవంలో మనం ఉండాలి. మనము ఎలా ఉండాలి? మన హృదయము ఎంతో సువాసనగా ఉండాలి, ఎంతో మాధుర్యంగా ఉండాలి. దేవుడు మనం చూసినప్పుడు, మనతో ఉంటున్నప్పుడు మనం ఆయనకు ఇష్టమైన పండుగా ఉండాలి. అంజూరపు పండు ఏ రీతిగా సువాసనగా, మాధుర్యంగా, రుచిగా ఉంటుందో అటువంటి జీవితాన్ని కలిగి మనం ఉండాలి. మనం ఇతరులకు సువాసన ఇచ్చేవారంగా ఉండాలి. మన వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. మన వలన ఇతరులు దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న వారై ఉండాలి. అటువంటి అనుభవంలో మనము ఉండాలి. అంజూరపు పండు ఎంతో
చూడడానికి అందంగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది అంజూరపు పండు. దేవుడు కూడా ఒకసారి అంజూరపు పండును ఆశపడి ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ ఉందా పండు? లేదు. లేని కారణంగా ఆయన దాన్ని శపించడం జరిగింది. మనం కూడా ఈ యొక్క దేవుడు చూసి 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 మనల్ని దూరం పెట్టక ముందే మనము ఆయన పాదాలు ఎదుట సాగిలపడాలి. అంజూరపు పండు లాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మనము ఎలా ఉండాలంటే మన హృదయము పవిత్రంగా ఉండాలి. ఈ యొక్క ద్రాక్ష పండ్ల గెలవలే ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆత్మీయ ఫలాలను పొందగలిగిన వారమే ఉండాలి. ఇవి ఎప్పుడు వస్తాయి? ఆయనలో ఉంటే, ఆయన ప్రేమను పొందితే, ఆయన కృపలో ఉంటే, ఆయన ఒక కనికరాన్ని మనము చూడగలిగితే, ఆయనతో స్నేహం చేస్తే ఇవన్నీ మనము పొందగలము. దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన తండ్రి, నాయన యేసయ్య, నువ్వు మాట్లాడిన లేఖనాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిగ రూపంలో ప్రభా నాయన ఉన్న మా జీవితాలను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా ద్రాక్ష గెల పండ్ల అనుభవంలోకి మారుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. అంజూరపు పండు లాంటి అనుభవాన్ని కలిగి ప్రభా ఉండులాగున మమ్మల్ని ప్రభా నాయన నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా నాయన. ఆత్మీయ జీవితాన్ని ఫలింపజేయండి ప్రభా తండ్రి. పచ్చిగా ఉన్న మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభా పండు దశలోనికి మార్చండి ప్రభా నాయన. ఇష్టమైన పండుగ మార్చు తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి ప్రభా నాయన తండ్రి నాయన మమ్మల్ని బట్టి వారు ప్రభా నాయన నీ సన్నిధికి నడిచేవారుగా మమ్మల్ని చేయండి తండ్రి నాయన. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఇంకా పరిగ రూపంలో ఉన్న మా జీవితాలను తండ్రి ద్రాక్ష పండ్ల గెలవలే మార్చు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అందించండి ప్రభా. వారు రాకపోకలో తోడుగుండండి ప్రభా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.